హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి పల్లీలతో కొత్తిమీర పచ్చడి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం పల్లీలు వేపుకొని నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అవన్నీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్లో టమాటాలు వేసుకుంటే బాగా వేగవు. సో మనము ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ ఇలా ఎండుమిర్చి వేసేసుకొని బాగా వేపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనం హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఆయిల్ మనం ఎక్కువ తినకూడదు అనుకునే వాళ్ళు వచ్చేసి మనం ఈ వాటర్లోనే ఉడికించుకోవచ్చు. మనము ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ మనం వాటర్లోనే ఉడికించుకోవచ్చు. కొంచెం టేస్ట్ మంచిగా రావాలనుకొని నేను ఆయిల్లో వేపుతున్నాను. తర్వాత చింతపండు మనం పక్కనే నానబెట్టుకోవచ్చు, దీంట్లో అయినా వేసుకోవాలి. చింతపండు దీంట్లో వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత మనము పల్లీలకు పొట్టు తీసేసుకొని ఇలా మనము అన్నిటిని బాగా వేపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకొని ఫస్ట్ మనం పల్లీలు పొడి కొట్టుకొని తర్వాత ఎండుమిర్చి వేసుకొని తర్వాత ఇవన్నీ వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.